మ్యాడ్ స్క్వేర్ సినిమా నుంచి నిన్న టీజర్ వదిలారు. ఈ టీజర్ రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు యూట్యూబ్లో అని చూస్తే మంచి వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాకు 6.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 6.4 మిలియన్ వ్యూస్ అంటే 64 లక్షల మంది ఈ మ్యాడ్ స్క్వేర్ టీజర్ని మొదటి 24 గంటల్లో యూట్యూబ్లో చూశారు. ఇక చూసిన వాళ్ళలో ఎంతమంది లైక్ చేశారంటే 220,000 లైక్స్ వచ్చాయి. అంటే 2,20,000 మంది టీజర్ నచ్చింది అని లైక్ కొట్టారు. నేను కూడా చూశాను, నాకు కూడా నచ్చింది. హిలేరియస్గా ఉంది మ్యాడ్ స్క్వేర్. అంటే 2023లో వచ్చింది మ్యాడ్. అప్పుడు ఎవరికి తెలియదు ఈ సినిమా గురించి. మన జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ తమ్ముడు బామ్మడు నారనే నితిన్ హీరోగా వచ్చింది. ఇంకా ఇద్దరున్నారు హీరోలు, మన సంతోష్ శోభన్ ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది తెలియని మొక్కలు. బట్ సినిమా బాగా హిట్ అయింది. అది మ్యాడ్ నాకు కూడా నచ్చింది అప్పుడు చూసినప్పుడు. ఎందుకంటే యూత్ సబ్జెక్టు కొద్దిగా జాతిరత్నాల లాగా ఉండి కొద్దిగా మంచిగా కొద్దిగా అడల్ట్ కామెడీ టైప్లో వెళ్ళి సినిమా బాగా హిట్ అయింది. అది సినిమా తీసింది మన సితార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు. మంచి హిట్ కొట్టాడు అన్న. డీజే టిల్లు, ఈ మ్యాడు, ఆ తర్వాత టిల్లు స్క్వేరు, రీసెంట్గా అదేది మన లక్కీ భాస్కరు, ఇక ఇప్పుడు మన రీసెంట్గా డాకు మహారాజ్, మళ్ళీ వెంటనే మ్యాడ్ స్క్వేర్ దాని కంటిన్యూషన్ హిట్ అయింది కాబట్టి. ఇక టీజర్ మాత్రం హిలేరియస్గా ఉంది. అంటే కొద్దిగా అడల్ట్ కంటెంట్ టైపే ఉంది. కొద్దిగా యంగ్స్టర్స్కి 20 to 25, 30 వరకు ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రం పిచ్చగా నచ్చుతుంది. సో మంచి వైబ్ ఉంది. అంటే గోవాకి, అంటే పెళ్ళికి ముందు గోవాలో జరిగినట్టు చూపించారు. అంటే బ్యాచిలర్స్ పార్టీలు అవి ఇవి అసలు ఇక అదిరిపోతుంది. మరో హిట్ కన్ఫర్మ్, నో డౌట్. సో టీజర్ అయితే హిలేరియస్గా ఉంది. ఏమంటే కొంచెం అడల్ట్ కంటెంట్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో అయినా కామెడీ బాగుండొచ్చు. మీరు కూడా చూడండి, టీజర్ చూసింటే ఓకే. మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ పార్ట్ 2 యూట్యూబ్లో రిలీజ్ అయింది నిన్న. 24 గంటల్లో 64 లక్షల మంది చూశారు. మంచి వ్యూసే. అంటే చిన్న సినిమాలకి మామూలుగా 1 మిలియన్ 2 మిలియన్స్ రావడమే కష్టం. అలాంటిది 6 మిలియన్ రావడం అనేది గొప్ప విషయమే. లైక్స్ పరంగా కూడా మంచి లైక్స్ వచ్చాయి. 2 లక్షల మంది లైక్ కొట్టారంటే మంచి విషయమే. సో ఖచ్చితంగా ఒక హిట్ బొమ్మ రాబోతుంది. మంచి సినిమా. హిట్ పక్కన పెడితే సినిమా బాగుంటుంది, బాగా నవ్విస్తుంది కడుపుబ్బా. నాకు వంశీ సూర్యదేవర నాగవంశీ మీద నమ్మకం ఉంది, ప్రొడ్యూసర్ పైన, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన. సో అది ఓకే, బాయ్.